ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు తీసుకుంటే నీట్లో అయితే 12 to 15 బిట్స్ మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి బిట్స్ వస్తున్నాయి. అదేవిధంగా జేఈ మెయిన్స్ మనం తీసుకుంటే 6 to 8 బిట్స్ డైరెక్ట్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వస్తున్నాయి. అంతేకాకుండా ఎన్సీఆర్టీ సిలబస్ చేంజ్ అవడంతో ఆర్గానిక్ కెమిస్ట్రీలో బిట్స్ వచ్చే ఛాన్స్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి ఆర్గానిక్ కెమిస్ట్రీని మనం డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యే విధంగా దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటంటే మనకి అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎలా జనరేట్ అయింది, వాట్ ఈజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఎక్కడి నుంచి బిగిన్ అవుతుందంటే గాడ్. రియల్లీ అప్పట్లో బాగా దేవుణ్ణి నమ్మేవారు, అంటే ఇప్పుడు నమ్మట్లేదని కాదు. సో ఏది సృష్టించినా ఏది దొరికినా ఆ దేవుడు ఇచ్చినట్టుగా ఫీల్ అయ్యేవారు. సో ఆర్గానిక్ మీన్స్ లైవ్. సో డైరెక్ట్గా దేవుడిచ్చేదే లైవ్. సో దేవుడిచ్చే ప్రతి సబ్స్టెన్స్ కూడా ఆర్గానిక్. అంటే అలాంటి ఆర్గానిక్ సబ్స్టెన్స్ని మనం ప్రిపేర్ చేయలేము అని మనకి ఒక వైటల్ ఫోర్స్ థియరీని తీసుకురావడం జరిగింది. ఈ వైటల్ ఫోర్స్ థియరీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు మనకి అంటే దట్ ఈస్ బెర్జీలియస్. బెర్జీలియస్ ఏం చెప్పాడంటే ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ కంబైన్డ్ అయ్యి ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి, కానీ మనం కాదు, దేవుడు తయారు చేయాలి, డైరెక్ట్ లైఫ్. అంతేగాని మనం ప్రిపేర్ చేయలేము. వీ కెనాట్ ప్రిపేర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇన్ ద ల్యాబొరేటరీ. ల్యాబ్లో కూర్చుని మనం దీన్ని దానికి కలిపితే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫామ్ కావు అని మనకి వైటల్ ఫోర్స్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరయ్యా అంటే మనకి బెర్జీలియస్. సో ఫ్రమ్ దిస్ బెర్జీలియస్ వైటల్ ఫోర్స్ థియరీ ఆర్గానిక్ కాంపౌండ్స్ మనం ఓన్గా తయారు చేయలేము అన్నది అప్పట్లో అందరి సైంటిస్టుల యొక్క భావన. అనుకోకుండా అనగనగా ఒకరోజు సో ఏం జరిగింది అంటే హోలర్ ఈ బెర్జీలియస్ వైటల్ ఫోర్స్ థియరీని పక్కకు పెట్టేయడం జరిగింది. అతను కావాలని చేయలే. హోలర్ ఏం చేశాడంటే తను అనుకోకుండా చేసిన పనికి ఫ్రైడ్రిచ్ హోలర్. సో ఈ ఫ్రైడ్రిచ్ హోలర్ అనేటువంటి సైంటిస్టు అనుకోకుండా చేసినటువంటి పనికి ఫ్రైడ్రిచ్ హోలర్ ఏం చేశాడు, అమోనియం సయనేట్ అనేటువంటి ఒక ఇనార్గానిక్ కాంపౌండ్, ఒక ఇనార్గానిక్ కాంపౌండ్ తీసుకుని ఆ ఇనార్గానిక్ కాంపౌండ్ ఏంటి, అమోనియం సయనేట్. ఈ అమోనియం సయనేట్ వాటర్ సొల్యూషన్ తీసుకున్నాడు. దీన్ని స్లోగా ఎవాపరేట్ చేయటం అంటే దాంట్లో ఉన్న వాటర్ని రిమూవ్ చేస్తున్నాడు. అమోనియం సైనేట్ని హీట్ చేస్తుంటే అమోనియం సైనేట్ని ఎవాపరేట్ చేస్తుంటే ఫైనల్లీ యూరియా ఫామ్ అయింది. ఫస్ట్ హోలర్ షాక్ అయ్యాడు, తర్వాత టోటల్ యూనివర్స్ షాక్ అయింది. ఎందుకంటే అకార్డింగ్ టు బెర్జీలియస్ వైటల్ ఫోర్స్ థియరీ వీ కెనాట్ ప్రిపేర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇన్ ల్యాబొరేటరీ. బట్ ఫస్ట్ టైం అనుకోకుండా జరిగింది, ఒక ఇనార్గానిక్ కాంపౌండ్ని హీట్ చేస్తే దాని నుంచి ఆర్గానిక్ కాంపౌండ్ వచ్చింది. ఇక్కడ మనకి ఇలాంటి ఎక్స్పెరిమెంట్ అనుకోకుండా చేసి ఫ్రైడ్రిచ్ హోలర్ బికమ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అంటే ఫ్రైడ్రిచ్ హోలర్, ఎందుకంటే ఆయనే కదా ఆరిజిన్. ఆర్గానిక్ కాంపౌండ్ మనం ప్రిపేర్ చేయొచ్చు, ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేయొచ్చు, వైటల్ ఫోర్స్ థియరీ ఇస్ రాంగ్ అని చెప్పినటువంటి సైంటిస్ట్ మనకి ఫ్రైడ్రిచ్ హోలర్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ దట్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్, అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ దట్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఎలిమెంట్స్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో ఇక్కడ స్టార్ట్ అయిందండి రెవల్యూషన్. ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఇంకా ఎవరికి వాళ్ళే మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రిపేర్ చేయొచ్చు కాబట్టి నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని ప్రిపేర్ చేయటం అనేది జరిగింది. హైడ్రోకార్బన్కి ఆర్గానిక్ కాంపౌండ్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే లిటిల్ డిఫరెన్స్. హైడ్రోకార్బన్ అన్నప్పుడు మనం ఏం చెప్తున్నాము అంటే హైడ్రోకార్బన్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ కార్బన్ విత్
hydrogen only. Combination of carbon with hydrogen only. మనం ఫస్ట్ ఇయర్లో హైడ్రోకార్బన్స్ ప్రిపేర్ అవుతాం. హైడ్రోకార్బన్స్ లైక్ CH4, alkane, methane, C2H6, C2H4, C2H2. All these are hydrocarbons. C6H6. ఇవన్నీ కూడా హైడ్రోకార్బన్స్. అంటే ఇందులో కార్బన్ ఓన్లీ హైడ్రోజన్తోనే లింక్ అయి ఉంటుంది. మరి ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి? ఆర్గానిక్ కాంపౌండ్ అన్నప్పుడు మనం హైడ్రోజన్తోనే కాకుండా కార్బన్ విత్ హైడ్రోజన్ అలాంగ్ విత్ ఎనీ అదర్ ఎలిమెంట్. కార్బన్ హైడ్రోజన్ విత్ ఎనీ అదర్ ఎలిమెంట్, ఆక్సిజన్ ఆర్ నైట్రోజన్ ఆర్ హాలోజన్ ఏదైనా కావచ్చు. సో దీన్ని మనం ఏమంటున్నాం అనమాట? ఆర్గానిక్ కాంపౌండ్. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ హైడ్రోకార్బన్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్, డిగ్రీ ఆఫ్ కార్బన్. జీరో డిగ్రీ కార్బన్ అన్నప్పుడు మ్యాక్సిమం మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. జీరో డిగ్రీ కార్బన్ అనేది ఏంటంటే ద కార్బన్ విచ్ డజంట్ లింక్ టు ఎనీ అదర్ కార్బన్. ద కార్బన్ విచ్ ఈస్ సింగిల్. కార్బన్ ఇంకా ఏ కార్బన్కి అటాచ్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీథేన్ తీసుకున్నాను, CH4. సో దిస్ ఈజ్ మీథేన్. సో మీథేన్లో కార్బన్ ఉంది, బట్ ఈ కార్బన్ అనేది 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఈ కార్బన్ ఏ కార్బన్కి అటాచ్ అవ్వలేదు కాబట్టి దీన్ని మనం జీరో డిగ్రీ కార్బన్గా తీసుకోవాలి. సో జీరో డిగ్రీ కార్బన్ ఐడెంటిఫై చేయడం అంటే సింపుల్గా నోట్ చేసుకోండి, ద కార్బన్ విచ్ డజంట్ అటాచ్ టు ఎనీ అదర్ కార్బన్. ఏ కార్బన్కి అటాచ్ అవ్వలేదు, దాన్ని మనం ఏమన్నాం? జీరో డిగ్రీ కార్బన్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ దిస్ కార్బన్ అటాచ్డ్ టు 1 కార్బన్. దట్స్ వై this is primary carbon. This is primary carbon. And this carbon also attached to 1 carbon. So this is primary carbon. So 1 degree carbon అంటే మనం ఏమన్నామండి? 1 degree carbon అంటే ఆ కార్బన్ ఒక కార్బన్కే అటాచ్ అయి ఉంటే కనుక దాన్ని 1 degree carbon అంటాం. సో ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో ఉన్న కార్బన్ చూడండి. ఈ గ్రీన్ కలర్లో ఉన్న కార్బన్ ఎన్ని కార్బన్స్కి అటాచ్ అయింది అంటే ఓవర్లుక్లో మెజారిటీ స్టూడెంట్స్ గబుక్కున సార్ దిస్ కార్బన్ అటాచ్డ్ టు 3 కార్బన్స్ అంటారు. ఈ కార్బన్ 3 కార్బన్స్కి అటాచ్ అవ్వలేదు. దిస్ కార్బన్ అటాచ్డ్ టు దిస్ కార్బన్ ఓన్లీ. ఓకే, సో దిస్ వన్ ఈజ్ ప్రైమరీ కార్బన్. లాస్ట్ వన్ చూడండి, దిస్ కార్బన్ అటాచ్డ్ టు 1 కార్బన్. సో దట్స్ వై దిస్ ఈజ్ ప్రైమరీ కార్బన్. Whereas this carbon attached to 2 carbons, this side 1 carbon and this side 1 carbon, that's why it is known as secondary carbon. Whereas this carbon also attached to 2 carbons, that's why it is also known as secondary carbon. So in this given example there are 2 primary carbons and 2 secondary carbons. So ee vidhanga simple ga manam degree of carbons cheppొచ్చు. Degree of carbons మీద బిట్ వస్తుంది. Secondary carbon, the carbon which is attached to 2 carbons. Example, how many secondary carbons are there? Because definitely this is primary, this is also primary, whereas the middle carbon attached to 2 carbons, that's why it is secondary carbon. Carbon total గా టెట్రావాలెంట్ కదా, సో 4 బాండ్స్ అయితే ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొక పాయింట్ చూడండి, సెకండరీ కార్బన్ అన్నప్పుడు 2 బాండ్స్ ఫామ్ అయిపోయినాయి కదా, ఇంకా రిమైనింగ్ 2 బాండ్స్ ఏం ఫామ్ చేస్తుందంటే హైడ్రోజన్స్. సో సెకండరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉండే ఛాన్స్ ఉంది అంటే 2 ఉండే ఛాన్స్ ఉంది. అదే ప్రైమరీ కార్బన్ తీసుకోండి, ప్రైమరీ కార్బన్లో ఆల్రెడీ ఒక బాండ్ ఫామ్ అయిపోయింది కదా కార్బన్తో, ఇంకా ఎన్ని బాండ్స్ మిగిలినాయి మనకి? 3 బాండ్స్. అంటే ప్రైమరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉండే ఛాన్స్ ఉంది అంటే 3. సో ఇన్ జనరల్గా ప్రైమరీ హైడ్రోజన్స్ 3 ఉండొచ్చు, సెకండరీ హైడ్రోజన్స్ వచ్చేటప్పటికి 2 ఉండొచ్చు, టెరిషరీ హైడ్రోజన్స్ వచ్చేటప్పటికి 1 ఉంటుంది. ఎందుకంటే కార్బన్ 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది,
ఈ 4 బాండ్స్లో 3 బాండ్స్ 3 కార్బన్స్తో ఫామ్ అయిపోయింది కాబట్టే దాన్ని మనం టెర్షరీ కార్బన్ అన్నాం. ఇంకా ఒక బాండ్ ఛాన్స్ ఉంది, ఆ ఒక బాండ్ హైడ్రోజన్ ఉంటే ఉండొచ్చు. అండ్ క్వాటర్నరీ హైడ్రోజన్స్ అనేవి ఉండవు. ఎందుకు ఉండవు అంటే 4 కార్బన్లు అటాచ్ అవుతుంది కాబట్టి ఇంకా హైడ్రోజన్ ఉండే ఛాన్స్ లేదు. సో కార్బన్ ఆల్వేస్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. కార్బన్ 4 బాండ్స్ ఎప్పుడు ఫామ్ చేస్తుంది? ఇన్ గ్రౌండ్ స్టేట్ ఆర్ ఇన్ ఎక్సైటెడ్ స్టేట్. కార్బన్ 4 బాండ్స్ ఎప్పుడు ఫామ్ చేస్తుంది ఒకసారి చెక్ చేయండి. సో వెన్ యూ అబ్జర్వ్ ద ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్ 2s2 2p2. So when you observe in ground state there are only 2 single electrons. So 2 single electrons మాత్రమే ఉన్నాయి కాబట్టి 2 bonds ఏ ఫామ్ చేస్తుంది. సో కార్బన్ 2 bonds ఏ ఎక్కడైనా ఫామ్ చేస్తే అక్కడ మనకి అది గ్రౌండ్ స్టేట్ లో ఉంది అని చెప్పొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే when it is excited, first excited state, ఎందుకంటే ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్ ఉంది కదా. సో ఇక్కడ ఉన్నటువంటి ఎస్లో ఉన్నటువంటి సింగిల్ గనక పెయిర్ గనక స్ప్లిట్ అయ్యి అది గనక పీలోకి గనక ఎక్సైట్ అయితే అప్పుడు మనకి అవైలబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీరు చెక్ చేయండి, 4 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. సో 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. అంటే కార్బన్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో జనరల్గా మనకి ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో ఉంటుంది. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో మాత్రమే అది 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఆ 4 బాండ్స్ అనేవి దట్ మే బి సింగిల్ బాండ్స్ కావచ్చు, 4 సింగిల్స్ కావచ్చు, ఆర్ డబుల్ బాండ్ కావచ్చు, ఆర్ ట్రిపుల్ బాండ్ కావచ్చు. సో 3 ఛాన్సెస్. వన్ ఈజ్ కార్బన్ సింగిల్ బాండ్ కార్బన్ అయ్యే ఛాన్స్ ఉంది. సెకండ్ వన్ ఈజ్ కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ కార్బన్ ట్రిపుల్ బాండ్ కార్బన్ కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మొన్న అడిగాడు నీటిలో సిగ్మా బాండ్స్ అన్నాడు. సిగ్మా బాండ్ అనగానే జనరల్గా మనం ఏం చేస్తామంటే చాలా సింపుల్ క్వశ్చనే. మనం ఈథేన్, వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఈథేన్? దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఈథేన్. సో సిగ్మా బాండ్స్ అనగానే ఓవర్ లుక్ అవుతుంది క్వశ్చన్. వాడు అడిగింది ఎక్కడో చూడండి, అన్నీ అడగల. వాడు అడిగింది బిట్వీన్ కార్బన్ యాటమ్స్ అన్నాడు. బిట్వీన్ కార్బన్ యాటమ్స్ అంటే మనం చూసుకోవాల్సింది ఎక్కడ? ఓన్లీ ఇది ఒక్కటే, అంటే ఓన్లీ 1 సిగ్మా బాండ్ ఇక్కడ ఉంది మనకి. సో వాడు ఇచ్చినటువంటి హైడ్రోకార్బన్లో కార్బన్కి కార్బన్కి మధ్య అడుగుతున్నాడా లేదా మొత్తం అడుగుతున్నాడంటే బిట్ పర్ఫెక్ట్గా చదవాలి. కంగారు ఉంటుంది, బట్ బిట్ పర్ఫెక్ట్గా మొత్తం చదవాలి. చివరిలో చిన్న మిలికేస్తాడు. దీంట్లో టెరిషరీ కార్బన్ ఉందా లేదా అంటే మనం సెర్చ్ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఏదైతే ఉందో ఈ కార్బన్ చూడండి జాగ్రత్తగా. The middle carbon attached to how many carbons ante it attached to 3 carbons. So that's why tertiary carbons ee example lo enni unnayi ante mana answer 1. Ee example lo tertiary hydrogens ఒకటి ఉంది. ఇక్కడ చూడండి ప్రైమరీ కార్బన్ కి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఫైనల్ గా ప్రైమరీ హైడ్రోజన్స్ ఓవరాల్ గా ఎన్ని ఉన్నాయంటే 3 × 3 9 ఉన్నాయి. సో ఈ రకంగా ప్రైమరీ కార్బన్స్ అంటే డిగ్రీ ఆఫ్ కార్బన్స్, సెకండరీ, టెరిషరీ, క్వాటర్నరీ. సో వాట్ ఈస్ క్వాటర్నరీ? 4 డిగ్రీ కార్బన్. ఇక్కడ చూడండి కార్బన్ 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 కార్బన్. సో ఫైనల్లీ ఇట్ ఈస్ CH3 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 and CH3. So this is no doubt, this is alkane because all single bonds present in between carbon and carbon. So ఈ alkane లో quaternary ఇది, దీనికి ఇంకొక పేరు నియో. quaternary ఇంకొక పేరు ఏం చెప్పాను? నియో. సో హౌ మెనీ కార్బన్స్ ఆర్ దేర్? ఎంటైర్ కాంపౌండ్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి పెంట్. And all single bonds between carbon and carbon, that's why it is ane. కాబట్టి ఇది నియోపెంటేన్ అన్న. ఫస్ట్ కామన్ నేమింగ్ నేర్చుకోండి. కామన్ నేమ్ నుంచి వాడు కామన్ నేమ్ ఇస్తున్నాడు, ఐయుపేక్ నేమ్ రాయమంటున్నాడు. బిట్స్ ఇచ్చేటప్పుడు వాడు ఇచ్చేది కామన్ నేమ్. టెరిషరీ బ్యూటైల్ ఆల్కహాల్, ఐయుపిఎస్సి నేమ్ ఆఫ్ టెరిషరీ బ్యూటైల్ ఆల్కహాల్ అంటాడు. సో అసలు టెరిషరీ బ్యూటైల్ ఆల్కహాల్ ఎలా రాయాలి?
ఆ స్ట్రక్చర్ ఎలా వేసుకోవాలి, అది వస్తే మీరు ఐయుపిఎస్ నేమ్ ఈజీగా రాసేస్తారు. సో అందుకే డిగ్రీ ఆఫ్ కార్బన్స్ మనకి ఎక్కడ హెల్ప్ అవుతాయంటే టు ఐడెంటిఫై ద డిగ్రీ ఆఫ్ కార్బన్ అంటే సెకండరీయా, టెరిషరియా, ఐసోనా, నియోనా, ఇవన్నీ కూడా మనకి కామన్ నేమింగ్ కింద వస్తాయి. సో మీకు అక్కడ ఇచ్చినటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ నేమ్లో ప్రైమరీ అని కానీ, సెకండరీ అని కానీ, టెరిషరీ అని కానీ, క్వాటర్నరీ అని కానీ, నియో అని కానీ, ఐసో అని కానీ, ఈ వర్డ్స్ కనపడగానే మనం ఎలక్ట్ అయిపోవాలి, ఎస్ ఇది కామన్ నేమ్. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కార్బన్ ఈస్ దేర్. దిస్ ఈజ్ ప్రైమరీ కార్బన్. ఎనీ డౌట్? దిస్ ఈజ్ ప్రైమరీ కార్బన్. దిస్ ఈజ్ ఆల్సో ప్రైమరీ కార్బన్. ఓకే, వాట్ అబౌట్ ఆల్కహాల్ డిగ్రీ? ఆల్కహాల్ డిగ్రీ చెప్పండి. ఆల్కహాల్ అనేటువంటి ఈ ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే ఉందో ఇది ఏ కార్బన్కి అటాచ్ అయింది? ప్రైమరీ కార్బన్ కా, సెకండరీ కార్బన్ కా, టెర్షరీ కార్బన్ కా? దట్ వన్ అటాచ్డ్ టు ప్రైమరీ కార్బన్. సో సింప్లీ ద గివెన్ ఎగ్జాంపుల్ ఈస్ ప్రైమరీ ఆల్కహాల్. సో హెడింగ్ పెట్టుకోండి, డిగ్రీ ఆఫ్ ఆల్కహాల్స్. ఇందా మనం చెప్పుకుంది డిగ్రీ ఆఫ్ కార్బన్స్, డిగ్రీ ఆఫ్ హైడ్రోజన్స్. నౌ డిగ్రీ ఆఫ్ ఎనీ ఫంక్షనల్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్స్ ఎక్కువ అడుగుతాడు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. డిగ్రీ ఆఫ్ ఆల్కహాల్స్. సో ఈ ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి. దిస్ ఈజ్ ప్రైమరీ ఆల్కహాల్ అని చెప్పొచ్చు. అనదర్ ఎగ్జాంపుల్ OH. దిస్ ఈజ్ ఫంక్షనల్ కార్బన్. సో ఫంక్షనల్ కార్బన్ అటాచ్డ్ టు హౌ మెనీ కార్బన్స్? 3. సో టెరిషరీ. నెక్స్ట్ ఆల్కైల్ అని రాయాలి కదా మనం. ఆల్కైల్. వాట్ ఈస్ జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కైల్ గ్రూప్? CnH2n + 1 dash. This is the formula of alkyl group. Alkyl. And alkanes, when you remove one hydrogen from alkanes, we are getting a substance that is alkyl. CnH2n + 1. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి కార్బన్స్? టోటల్గా ఎన్ని ఉన్నాయి చెప్పండి? 1 2 3 4. 4 మీన్స్ బ్యూటైల్. బ్యూటైల్. టెరిషరీ బ్యూటైల్ ఆల్కహాల్. టెరిషరీ బ్యూటైల్ ఆల్కహాల్. జాగ్రత్తగా ఇది ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. దిస్ ఇస్ సైక్లోహెక్సేన్. ఓకే, నేను ఇక్కడ ఆల్కహాల్ ఇచ్చాను. నాకు ఇది ప్రైమరీ ఆల్కహాలా, సెకండరీ ఆల్కహాలా, టెరిషరీ ఆల్కహాలా అనేది మీరు చెప్పాలి. విచ్ ఆర్ ది గివెన్ వన్ ఈజ్ సెకండరీ ఆల్కహాల్ క్వశ్చన్ అడిగాడు. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైతే ఫంక్షనల్ కార్బన్, ఎందుకు దీన్ని ఫంక్షనల్ కార్బన్ అన్నాను? ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అయిన కార్బన్ ఏమన్నాము? ఫంక్షనల్ కార్బన్. దట్ ఫంక్షనల్ కార్బన్ అటాచ్డ్ టు హౌ మెనీ కార్బన్స్? జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఒక కార్బన్ ఉంది కదా, ఇక్కడ ఒక కార్బన్ ఉంది కదా. సో ఈ ఫంక్షనల్ కార్బన్ ఎన్ని కార్బన్లకి అటాచ్ అయింది అంటే 2. దట్స్ వై దిస్ ఈజ్ సెకండరీ. దట్స్ వై దిస్ ఈజ్ సెకండరీ ఆల్కహాల్. సెకండరీ ఆల్కహాల్. సో ఫంక్షనల్ గ్రూప్ ఆల్కహాల్ ఏ కార్బన్కి అటాచ్ అయిందో ఆ కార్బన్ ఎన్ని కార్బన్లకు అటాచ్ అయింది. ఇప్పుడు ఇలాంటిదే ఒకటి రాస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇదేమి ఆల్కహాల్? ఈజ్ ఇట్ ప్రైమరీ ఆల్కహాల్ ఆర్ ఈజ్ ఇట్ సెకండరీ ఆల్కహాల్? అంటే ఇన్ జనరల్గా మనం ఏం చేస్తామంటే, అంటే క్లియర్గా మనకి 1 2 అని కనిపిస్తుంది కాబట్టి దాన్ని సెకండరీ ఆల్కహాల్గా తీసుకుంటాము. బట్ దిస్ ఈజ్ నాట్ సెకండరీ ఆల్కహాల్. ఇది సెకండరీ ఆల్కహాల్ కాదు. బికాస్ దిస్ ఈజ్ బెంజీన్. ఇది బెంజీన్. ఇది ఫినోల్. ఫినోల్ ఈజ్ నాట్ ఆల్కహాల్. ఫినోల్ ఆల్కహాల్ అనకూడదు. సో కాబట్టి ఇక్కడ దీనికి తేడా చూడండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంజీన్ రింగు ఇది ఫినోల్ అవుతుంది కాబట్టి దీన్ని ఫినోల్ అంటాం, కానీ దీన్ని మనం సెకండరీ ఆల్కహాల్ అనే మాట వాడకూడదు. ద నెంబర్ ఆఫ్ ప్రైమరీ కామా సెకండరీ కామా టెరిషరీ కామా క్వాటర్నరీ కార్బన్స్ చేయండి. ఇట్ ఈస్ ప్రైమరీ. దిస్ వన్ ఈస్ ప్రైమరీ. అండ్ ఇంకేమైనా ప్రైమరీ కనిపిస్తున్నాయా? ఇంకా ఏమైనా ప్రైమరీ లేవు.
So only one primary carbon is there. What about secondary carbons? What about secondary carbons? This one is secondary carbon because this carbon attached to one carbon and another carbon. Okay. And this one is also secondary carbon. This one is also secondary carbon. This one is also secondary carbon, right? Inga? This one also secondary. This one also secondary. ఇంకేమైనా ఉన్నాయా? సెకండరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ప్రైమరీ కార్బన్ 1, secondary carbon 1, 2, 3, 4, 5, 6, right? 6. This one 1, 2, 3. So tertiary carbons ఎన్ని ఉన్నాయి అంటే ఒకటి ఉంది. క్వాటర్నరీ కార్బన్ ఉందా? క్వాటర్నరీ 1, 2, 3, 4. సో టోటల్లీ మీకు అది ఇచ్చే ఆప్షన్స్లో 1, 6, 1, 1 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇన్ దిస్ నెంబర్ ఆఫ్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ నాకు అవే కనబడుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ కార్బన్ చెక్ చేయండి ఎక్కడ ఉన్నాయా లేవా. 0. secondary carbon, this one is secondary, 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 secondary. So totally 6 secondary carbons. What about tertiary carbons? Unaya? Tertiary. Tertiary. Yes, this is tertiary. And this one is also tertiary. సో డెఫినెట్గా డిగ్రీ ఆఫ్ కార్బన్స్ అయితే మీకు పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా మనం డిగ్రీ ఆఫ్ కార్బన్ చెప్పొచ్చు. బాండ్ స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు ఈజీగా చెప్పొచ్చు. బట్ బాండ్ లైన్ ఇస్తే కనుక మనకి ఏ పేపర్స్ అయినా చూసుకోండి, ఓల్డ్ పేపర్స్లో మనకి బాండ్ లైనే ఇస్తాడు. మనకి కొంచెం కన్ఫ్యూజ్ చేయాలి, భయపెట్టాలి అంటే బాండ్ లైన్ స్ట్రక్చర్ మీద ఇస్తాడు బిట్లన్నీ కూడా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాండ్ లైన్ స్ట్రక్చర్స్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఈ బాండ్ లైన్ స్ట్రక్చర్స్ ఎలా నేర్చుకుంటాం మనం ఒక్కసారి చూద్దాం. నేను తీసుకున్నాను CH3CH, CH3, CH3 ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని ఈ స్ట్రక్చర్లో బాండ్స్ చూపిస్తాము, సింగిల్ లైన్తో హైడ్రోజన్ చూపిస్తాము, కార్బన్ చూపిస్తాం. బాండ్ లైన్లో కార్బన్స్ మనం చూపించము. 1, 2, 3 ఈ స్ట్రక్చర్ అయిపోయింది. ఇందులో మనం కార్బన్స్ చూపించము. కార్బన్కి అటాచ్ అయిన హైడ్రోజన్ని కూడా చూపించము. నోట్ డౌన్, ఇన్ బాండ్ లైన్ రిప్రజెంటేషన్ కార్బన్స్ ఏవి మనకి హిడెన్గా ఉంటాయి, కార్బన్స్ హిడెన్గా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం హైడ్రోజన్స్ అటాచ్డ్ టు కార్బన్ కూడా మనకి హిడెన్గా ఉంటాయి. అంటే అవి మనం చూపించాం, రిప్రజెంట్ చేయము. సో దీనికి బాండ్ లైన్ రిప్రజెంటేషన్ ఇలా ఉంది చూడండి. ఈ కార్బన్, ఓకే, ఈ కార్బన్ ఇక్కడ మన హైడ్రోజన్స్ ఏం రిప్రజెంట్ చేయట్లేదు. సింగిల్ బాండ్, సింగిల్ బాండ్, సెంట్రల్ కార్బన్, సెంట్రల్ కార్బన్, ఇంకొక CH3 ఉంది, ఇది కూడా ఇంకొక CH3, ఇటు ఒక CH3 ఉంది, ఇటు ఒక CH3. సో బాండ్ లైన్లో మనం కార్బన్స్ రిప్రజెంట్ చేయము, కార్బన్స్ అటాచ్ అయిన హైడ్రోజన్స్ రిప్రజెంట్ చేయము. కార్బన్కి కాకుండా అటాచ్ అయి ఉన్నాయి అనుకోండి ఎలిమెంట్స్, వాటిని మళ్ళీ రిప్రజెంట్ చేస్తాము. దానికి మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ CH3, CH2, OH. దీన్ని మనం బాండ్ లైన్లో ఎలా రిప్రజెంట్ చేద్దాం?
దిస్ ఈజ్ బాండ్ లైన్ రిప్రజెంటేషన్. అంటే ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి, కార్బన్ నెంబర్ 1, కార్బన్ నెంబర్ 2. సో ఇప్పుడు ఈ కార్బన్కి ఏం అటాచ్ అయింది? OH. ఇప్పుడు మనం OH రిప్రజెంట్ చేసాం, ఎందుకంటే కార్బన్కి H రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి. ఈ కార్బన్కి ఉన్న కార్బన్ రిప్రజెంట్ చేయలేదు, ఈ కార్బన్కి ఉన్న H రిప్రజెంట్ చేయలేదు, ఈ కార్బన్కి అటాచ్ అయిన OH గ్రూప్ను మాత్రం రిప్రజెంట్ చేసాం. సో బాండ్ లైన్లో ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కార్బన్స్ కనపడవు, కార్బన్కి డైరెక్ట్గా అటాచ్ అయిన హైడ్రోజన్ కూడా కనపడుతుంది. వాటి మధ్య సింగిల్ ఉంటే సింగిల్, డబుల్ ఉంటే డబుల్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు దీని నుంచి మామూలు స్ట్రక్చర్, లూయిస్ స్ట్రక్చర్ రాయండి. 1 2 3 4 5. సో కార్బన్స్ 5 వేసుకోండి. ఓకే, 1 2 3 4 5. నా నెంబరింగ్ వేసుకోండి. 1 2 3 4 5. సో 1 2 2కి 3కి మధ్యలో ఏముందండి? డబల్ బాండ్. 4కి 5కి మధ్యలో ఏముందండి? డబల్ బాండ్. ఇప్పుడు హైడ్రోజన్ మ్యాకప్. హైడ్రోజన్ మ్యాకప్ అంటే హైడ్రోజన్స్ మనకి కార్బన్ సింగిల్గా ఉంటే 4 ఫామ్ చేస్తుంది. ఇక్కడ కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది? 1 బాండే కదా, అంటే ఇంకా 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. కార్బన్ ఎప్పుడు కూడా 4 బాండ్స్ ఫామ్ చేయాలా? ఇక్కడ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? రిమైనింగ్ అన్ని హైడ్రోజన్స్. ఈ కార్బన్ చెప్పండి. ఈ కార్బన్లో 3 బాండ్స్ కనబడుతున్నాయి, దిస్ సైడ్ 1 అండ్ దిస్ సైడ్ 2. ఇంకా ఒక ఛాన్స్ ఉంది. సో ఆ ఒకటి మనకి ఏంటన్నమాట? హైడ్రోజన్. ఈ కార్బన్ కూడా అంతే, 3 బాండ్స్ ఫామ్ చేసింది, హైడ్రోజన్. ఈ కార్బన్ కూడా అంతే, 3 బాండ్స్ ఫామ్ చేసింది, హైడ్రోజన్. లాస్ట్ కార్బన్ 2 బాండ్సే ఫామ్ చేసింది కాబట్టి CH2. సో ఈ స్ట్రక్చర్లో ఎన్ని ప్రైమరీ, ఎన్ని సెకండరీ, ఎన్ని టెరిషరీ రాద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ చూద్దాం. ఇది ప్రైమరీ అనిపిస్తుంది నాకు. దిస్ ఈజ్ ప్రైమరీ, దిస్ ఈజ్ ఆల్సో ప్రైమరీ, దిస్ ఈజ్ ఆల్సో ప్రైమరీ, అండ్ దిస్ వన్ ఆల్సో ప్రైమరీ. సో టోటల్లీ ప్రైమరీ కార్బన్స్ ఎన్ని వచ్చాయి అంటే 4. ఆటోమేటిక్గా ప్రైమరీ హైడ్రోజన్స్ ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా వేరే ఎలిమెంట్స్ ఏమి ఇవ్వలేదు కదా. ప్రైమరీ కార్బన్కి 1 బాండ్ కార్బన్ అటాచ్ అయితే మిగిలిన 3 హైడ్రోజన్సే కదా. అంటే ఎన్ని ప్రైమరీ హైడ్రోజన్స్ అంటే 4 × 3 12. ఓకే, సెకండరీ, సెకండరీ కార్బన్స్ ఉన్నాయా? ఇదేంటిది? సెకండరీ. ఇంకా ఇంకా లేవు. ఓన్లీ 1 సెకండరీ కార్బన్, టెరిషరీ కార్బన్. దిస్ వన్ ఈస్ టెరిషరీ కార్బన్. చూడండి జాగ్రత్తగా, టెరిషరీ కార్బన్ 1 2 3. And this one also tertiary 1 2 3. So tertiary carbons final గా ఎన్ని ఉన్నాయి అంటే 2. సెకండరీ కార్బన్ 1 ఉంది అంటే సెకండరీ హైడ్రోజన్స్ 2 ఉంటాయి. టెరిషరీ కార్బన్స్ 2 ఉన్నాయి అంటే టెరిషరీ హైడ్రోజన్స్ కూడా 2 ఉంటాయి. సో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్ వీడియోలో జస్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ హైడ్రోకార్బన్స్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ డిగ్రీ ఆఫ్ కార్బన్స్ అండ్ హౌ టు రైట్ బాండ్ లైన్ ఫార్ములా అనేది మనం నేర్చుకుందాం. సో నెక్స్ట్ క్లాస్లో హైబ్రిడేషన్ కానీ బాండ్ లైన్ స్ట్రక్చర్స్ కానీ ఇంకా తర్వాత IUPAC నేమింగ్ ఇలాంటి కాన్సెప్ట్ మనం నేర్చుకుంటాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే వర్క్ చేయండి, మైండ్కి ఎక్కించుకోండి, దాని మీద ప్రాక్టీస్ చేయండి, అంతేగాని భయపడితే మనకి ఏది కూడా రాదు. సో డెఫినెట్గా ఆర్గానిక్ కెమిస్ట్రీలో మంచి మార్కులు మీరందరూ కూడా గెయిన్ చేసుకునే విధంగా ఈ వీడియోస్ ఇలా కంటిన్యూ చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.